హాయ్ గుండె నిండా గుడి గంటలో ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే అంతగా ఏం జరగలేదు కానీ బాగుంది. ఈరోజు ఎపిసోడ్ చూడడానికి కూడా బాగుంది. ఇంకా సరే, ఇంకా ఎపిసోడ్ విషయంలోకి వస్తే ఎక్కడ ఉన్నారు అన్న విషయము బాలు వాళ్ళకి తెలియదు కదా. సుమతి ద్వారా ఎక్కడ ఉన్నారో విషయం తెలుసుకుంటారు. ఇంకా సుమతికి ఎవరు చెప్పారు నీకు అంటే, నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నానులే అని చెప్పేసి తనైతే చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి ఆ ప్లేస్కి అయితే బాలు వెళ్తాడు. బాలు వెళ్తున్న సమయానికి అక్కడ గుణ వచ్చేసి మీనా వాళ్ళ తమ్ముడికి డ్రగ్స్ ఇంజక్షన్ అయితే చెయ్యి పోతూ ఉంటాడు. హీరోలాగే ఎంటర్ అవుతాడు. ఇంకా బాలు పొయ్యేసి అతని బిడ్డకి 4 కొట్టి చిత్తక్ కొట్టి ఇంకా అతన్ని అయితే ఏం కాకుండా చూసుకుంటారు. వెంటనే పోలీసులు కూడా అక్కడికి వస్తారు. అరే, పోలీసులకి మేము చెప్పలేదు, ఎలా వచ్చారా అని చెప్పి పోలీసులు అనుకుంటున్నప్పుడు మా డిపార్ట్మెంట్లోనే ఒకరు అడ్రస్ ట్రేస్ చేశారు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చెప్తాడనమాట. అది ఎంత సుమతికి తెలుసు కదా. ఇంకా సుమతి వాళ్ళ అమ్మ వచ్చేసి అబ్బా ఏంటి ఇంకా రాలేదని చెప్పి చాలా కంగారు పడుతుంటుంది. మీనా వచ్చింది కదా, మీనా వచ్చి వాళ్ళ అమ్మతో కూడా చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరు కంగారు పడుతున్నప్పటికీ సరే ఎందుకులే ఎట్లాగో బాగా పోయినాడు కదా వస్తారని చెప్పి ఇతను చెప్తుంది. సో ఇంకా మొత్తానికి ఎట్టకేళ్ళకి అతనైతే హ్యాపీగా వచ్చాడు. గుణ ఏమో పారిపోయాడు అనమాట పోలీస్ సమక్షంలో. కానీ ఎవరు చెప్పారు, ఎవరు రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పేది కొంచెం సస్పెన్స్గా ఉంది. అది ముందుగా తెలుస్తుంది అనమాట. అంటే ఎవరు పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరు అన్నీ తెలుసుకోవాలి కదా. అదంతా తెలుసుకోవడానికి కొంచెం ప్రాసెస్ పెడుతుంది. కానీ ఒకరికి తెలియకుండా ఒకరు వీళ్ళిద్దరిని గౌరవించుకుంటున్నారు. ఆయన వచ్చేసి పోలీస్ ఇన్స్పెక్టర్ అరుణ్ వచ్చేసి అంటాడు, అవునా మీ బావగారు సూపరు, అలాంటి మీ ఇంటికి అల్లుడు కావడం నాకు అదృష్టంగా అని భావిస్తున్నాడని చెప్పి అరుణ్ అంటాడు. అలాగే వచ్చేసి బాలు కూడా అతను ఎవరో కానీ పుణ్యాత్ముడు అబ్బా అని చెప్పేసి బాలు వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ కూడా అంటారు. ఒకరికి తెలియకుండా ఒకరినొకరు గౌరవించుకుంటున్నారనమాట. మొత్తానికి ఎట్టకెళ్ళకి ఏం కాలేదు. అతనైతే పోయి ఇంకా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, విడిపించేశారు. అందరూ ఇంకా ఇంటికి వచ్చేసి ఉంటారు. బాలు కూడా వచ్చుంటాడు కానీ మీనా మాత్రం రాదు. ఎందుకంటే తనకైతే పెద్ద ఆర్డర్ వచ్చింది, అక్కడికి పోతున్నది అని చెప్పి మనకి రేపు ఎపిసోడ్లో తెలుస్తుంది అనమాట. బాలు అంతా ఉంటారు. ఇంకా శృతి ఉండి టీ అయితే బాగున్నావు అని చెప్పేసి అనుకునేసరికి ఇంకా వాళ్ళ అత్త ఉంటుంది అక్కడ. కొంచెం టీ పెట్టిస్తావా అని చెప్పి బాలు అడుగుతాడు. నీకు పెట్టించును, కావాలంటే రవికి పెట్టిస్తాను కానీ నీకు పెట్టించును అని చెప్పేసి బాలుతో అయితే అంటుంది. సరే టీ పెట్టించచ్చు కదా అని చెప్పి అట్లా సరదాగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతున్నదంటే మీనాకే 5 లక్షలు వచ్చే ఆర్డర్ అయితే వస్తుందనమాట. ఇంకా 5 లక్షలు ఎక్కడి నుంచి సంపాదించుకుంటుందో మనం ముందు ఎపిసోడ్లో చూడాలి. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ ఫ్రెండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి.